హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రేజ. వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి బీరకాయ పచ్చడి అండి. అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలంటే మీతో షేర్ చేస్తానండి. సో ఈ పచ్చడి వేడి వేడి రైస్లోకి తీసుకుంటే చాలా బాగుంటుందండి. దానికోసం మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత కొద్దిగా నువ్వులు వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వాటిని నెమ్మదిగా కలుపుతూ మళ్ళీ టర్న్ చేసుకుంటే ఈవెన్గా అవి ఫ్రై అవుతాయండి. సో వీటిని మనం ఒక ప్లేట్లోకి పక్కన తీసుకుందాం. తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసి మనం అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ వరకు మినప్పప్పు, ఒక 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, వీటన్నిటిని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇందాక నువ్వులు తీసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి వీటిని కూడా వేసుకుందాం. సో ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. సో వీటిని కూడా కుక్ చేసుకోవాలి. సో ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. సో వాటిలో ఉండే వాటర్ కూడా పైకి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాం. సో పసుపు వేసుకొని తర్వాత సాల్ట్ కూడా వేసుకోండి. కారానికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోండి. సో వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనం. సో ఈ రెండింటిని చల్లార్చుకోవాలి. ఇందాక తీసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఈ బీరకాయ ముక్కలంతా చల్లార్చుకోవాలి మిక్సీకి వేసుకోవడానికి. తర్వాత అదే మిక్సీలో మనం ఫస్ట్గా ఫ్రై చేసుకున్న నువ్వులు అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఉన్నాయి కదా, వాటన్నింటిని ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకోవాలి. వీటన్నింటిని సో ఈ విధంగా మిక్సీకి వేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసుకోండి. సో చింతపండు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి దీన్ని మిక్సీకి పట్టుకోవాలి. సో ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ తర్వాత మనం బీరకాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని కూడా వేసుకొని వీటిని మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా కొంచెం కచ్చపచ్చగా ఉండే విధంగానే మిక్సీ చేసుకోవాలి. అప్పుడే చట్నీ సూపర్గా ఉంటుంది. సో దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత మనం తాలింపు కోసం ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి అది హీట్ అయ్యాక మనం అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. సో పచ్చిశనగపప్పు అలాగే ఒక స్పూన్ మినపప్పు, పోపు దినుసులు మొత్తం వేసుకోవాలి. అలాగే 2 క్రష్ చేసుకున్న వెల్లుల్లి. సో వీటన్నిటిని ఫ్రై చేసుకున్నాక ఇందులోనే మనం 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు. వీటన్నింటిని మనం ఈ చట్నీ మిశ్రమంలో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పోపు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఇంటి థింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ ఈజీగా మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.